నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎన్నికల్లో కూటమి నాయకులు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ తక్షణమే అమలు చేయాలని కోరుతూ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమార్కి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నంద్యాల డివిజన్ కార్యదర్శి శంకర్ అధ్యక్షత వహించారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటినప్పటికీ ఎన్నికలలో ఇచ్చిన సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో విఫలమైందని పై నాయకులు విమర్శించారు. వృద్ధాప్య పెన్షన్ మరియు ఉచిత గ్యాస్ సిలిండర్ తప్ప మిగిలిన ఏ ఒక్క హామీని కూటమి నేతలు అమలు చేయలేకపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు నరసింహులు, అరుణ్ కుమార్, అఖిల, గోపాల్, మజిద్ మియా, రంగనాయకులు, చౌడప్ప, రాంబాబు, ఆనంద్, సులోచన, మహమ్మద్, ఫారూక్ కలాం, బాషా రఫీ, శంకరయ్య, నాయుడు, రఫీ, శివ, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఉన్నటువంటి వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని దివాలా తీసింది, ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది, ఈ రాష్ట్రాన్ని ఏమాత్రం కూడా అభివృద్ధి చేయలేదు. దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది, ప్రజలను అడ్డు విడిచింది. మమ్మల్ని నమ్మండి, మేము అధికారంలోకి వస్తే ప్రజల సంక్షేమ పథకాలు, ప్రజల బాగోగులు చూసుకుంటామని చెప్పి అదరగొట్టింది. ఊరూరులో తిరిగింది, ప్రచారం చేసింది. అనేక అమలుకు గాని హామీలను కూడా దాదాపు 176 హామీలను ఈరోజు మేనిఫెస్టోలో తెలపరిచి ప్రజలను నమ్మించి మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చింది. మరి అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వము ఏ ఒక్కటి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. అమలు చేసింది ఒకటి గ్యాస్, అది కూడా 3 సిలిండర్లు కానీ 1 సిలిండర్ ఇచ్చారు. అట్లాగే పెన్షన్ దాదాపు 66 లక్షల పెన్షన్లు ఉంటే 2.5 లక్షల పెన్షన్లు తొలగించారు, 1000 రూపాయలు పెంచారు. అవి 2 తప్ప ఏ ఒక్కటి అమలు చేయలేదు. ముఖ్యంగా యువగలం పేరు మీద ఈ యొక్క పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, అట్లాగే ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ భృతి 3000 నెలకి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అది కూడా ఏ ఒక్కరు అమలు చేయలేదు. అట్లాగే రైతులు సుఖీభావం పేరు మీద ప్రారంభ పెట్టుబడి కింద 20,000 రూపాయలు ఇస్తాము, అన్ని విధాల రైతాంగాన్ని ఆదుకుంటాము, రైతు పండించిన ప్రతి పంటను కూడా మేమే ప్రభుత్వమే కొనుగోలు చేస్తామని చెప్పి నకిలీ విత్తనాలను, నకిలీ ఎరువులను కూడా అరికడతామని చెప్పారు. రైతులకు కావాల్సిన నీటి సౌకర్యం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు. ఏ ఒక్కటి చేయలేదు. అట్లాగే ఈనాడు తల్లికి వందనం పేరు మీద ప్రతి విద్యార్థికి కూడా ఈరోజు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి 15,000 రూపాయలు ఇచ్చారంటే ఏది ఇచ్చింది లేదు. ఆ యొక్క కాలం కూడా గడిచిపోయింది. మరి ఇంకో విషయం ఏంటంటే తల్లికి దీవెన పేరు మీద కూడా ఇంకోటి పథకం మీద స్త్రీ శక్తి పథకం పేరు మీద కూడా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అది లేదు. ఉచిత బస్ అన్నావు. అట్లాగే రైతులకు, కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు మేము అమలు చేస్తామని చెప్పి పూటపు వాగ్దానాలు చేసి ఆరొకరగా ఇచ్చినటువంటి వాగ్దానాలు తప్ప ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. కాబట్టి ఇప్పటికే సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఒకటే చేస్తాం. మీరు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో ఆ అమలు చేయాలని చెప్పి ఆ యొక్క హామీలను కూడా అమలు చేయాల్సిన అవసరం మీ పైన ఉంది. ఎందుకంటే సూపర్ 6 పథకాల పేరు మీద ప్రజలను వంచి మోసం చేశారు. కాబట్టి వాటిని అన్నిటినీ తక్షణమే పూర్తి చేసేంత వరకు కూడా సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీగా అనేక విధాలుగా దశల వారీగా పోరాటం చేస్తాము. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను, ముఖ్యంగా సూపర్ 6 పథకాన్ని తక్షణమే అమలు చేయాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వాళ్ళ నంద్యాల కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్నాం. మరి ఎన్నికల సమయంలో ఈ కూటమి నాయకులు ఊరూరు తిరుగుతూ ఉపన్యాసాలు ఉదరగొడుతూ మేము జగన్ కంటే మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి 176 హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి మరి ఎన్నికల ప్రజలను మోసగించి వంచి వారి యొక్క ఓట్లు సంపాదించి అధికారం చేపట్టి 10 నెలలైంది. ఇంతవరకు ఒక్క గ్యాసు, తర్వాత వృద్ధాప్య పెన్షన్ తప్ప మిగిలినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చినటువంటి పాపాన పోలేదు. మరి ఆయన ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి ఎలాంటి ఆచరణ అడుగు ముందుకు పడలేదు. మరి ఆయనేమో ఎన్నికల సమయంలో నేను సంపద సృష్టిస్తానని చెప్పాడు. మరి సంపద ఎక్కడ సృష్టించావు? మరి గతంలో జగన్మోహన్ రెడ్డి
7 లక్షల కోట్ల అప్పు చేస్తే నువ్వు 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు అయిందని చెప్పి ఎన్నికల సమయంలో చెప్పావు. మరి అదే మీ ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని చెప్పి చెప్పాడు. మరి మీరు ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టి మోసగించి తప్పుడు ప్రచారం చేశారు. మరి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటింది. మీరు ఈ 10 నెలల కాలంలో దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. మరి ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదు. మరి ఈ డబ్బుల్లో ఎక్కడ దాచిపెట్టారో దీనికి మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా ప్రశ్నిస్తున్నాం.